గిట్ కి గిట్ హబ్ మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దామండి. సో గిట్ హబ్ లో మన ప్రాజెక్ట్ కి సంబంధించిన కోడ్ అంతా ఉండిద్ది. మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మీకు గిట్ హబ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి సో మీకు యాక్సెస్ ఇస్తారండి ఆ ప్రాజెక్ట్ కి. సో అంటే మన గిట్ హబ్ లోంచి సో మన ప్రాజెక్ట్ స్టోర్ చేసుకోవచ్చు. సో అలాగే దానికి సంబంధించిన ఎవరెవరికి షేర్ చేయాలో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట కంట్రోల్. అలాగే మీరు టాస్క్ కి సంబంధించిన కోడ్ రాశారు, దాన్ని మళ్ళీ మీరు ఈ గిట్ హబ్ పంపిస్తారు అనమాట. ఇక్కడ నుంచి ఆ కోడ్ రివ్యూ చేయడము, అలాగే వేరే మెయిన్ బ్రాంచ్ తో మెర్జ్ చేయడము, గిట్ హబ్ యాక్షన్స్ CI/CD కి సంబంధించినవి అవన్నీ మనం గిట్ హబ్ నుంచి చేస్తాం అనమాట. గిట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మీకు గిట్ హబ్ లో ప్రాజెక్ట్ కి యాక్సెస్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ని మీ లోకల్ కంప్యూటర్ లోకి తీసుకుంటానికి, తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చేస్తారు, ఆ చేంజెస్ వాటిని ట్రాక్ చేయడానికి కమిట్ అని, పుష్ అని, పుల్ అని, అంటే లేటెస్ట్ చేంజెస్ మన దాంట్లోకి తెచ్చుకుంటూ మళ్ళీ గిట్ హబ్ పంపించడం. సో ఇవన్నీ మనం గిట్ సాఫ్ట్వేర్ తో చేస్తాం అనమాట. ఆ గిట్ సాఫ్ట్వేర్ అనేది మీ కంప్యూటర్ లోనే రన్ అవుతూ ఉంటుంది. దానికి ఇంటర్నెట్ కూడా ఏం అక్కర్లేదు, ఆఫ్లైన్ లో కూడా రన్ అవుతుంది. మన దగ్గర రియల్ టైమ్ ఓరియంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.